హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 16వ భాగాన్ని వినిద్దాం. రాజేష్, ప్లీజ్, నేను నా కుటుంబాన్ని వదిలి రాలేను. నువ్వు రావాలి సీత, నాతో తప్పదు అన్నాడు రాజేష్. సీత ఏడుస్తూ ఉండిపోతుంది. గౌతమ్ సీతని అలా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు. సీత పద వెళ్దాం. రాజేష్ ప్లీజ్ అన్నది. సీత ఎంతగా బ్రతిమిలాడినా రాజేష్ వినకుండా తనని లాక్కొని వెళ్తాడు. గౌతమ్ రాజేష్ని ఆపే ప్రయత్నం చేస్తాడు, కానీ రాజేష్ గౌతమ్ని కోపంగా చూసేసరికి తన వెనక అడుగు వేస్తాడు. సీత ఏడుస్తూ వెళ్ళి రాజేష్ కారులో కూర్చుంటుంది. సీత వెళ్తుంటే గౌతమ్ కళ్ళ నిండా నీళ్లతో తనని పంపిస్తాడు. ఆ రోజు రాత్రే సీత ప్రయాణం తిరిగి రాజేష్తో. ఇంట్లో రామ్కి మనసంతా కూడా గందరగోళంగా ఉంది. ఎక్కడా ఉండలేక అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. రామ్ తన గదిలో ఉండలేక వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లంచ్కి వచ్చిన గౌతమ్, రోజీలు, బామ్మ బలవంతంతో ఆ రోజంతా రామ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. గౌతమ్ అప్పటికే సీత గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. రామ్ నేరుగా గౌతమ్ దగ్గరికి వచ్చి, గౌతమ్ రామ్ నువ్వేంట్రా ఈ టైంలో? గౌతమ్, నాకు మనసంతా ఏదో చెబుతుందిరా. ఏదో అంటే ఏంట్రా? ఏమోరా, సీత నాకు మళ్ళీ దూరం అవుతుందేమో అనిపిస్తుందిరా. గౌతమ్ రామ్ మాటలకి షాక్ అయి చూస్తూ ఉన్నాడు. రోజీకి రామ్ ప్రవర్తన ఏమీ అర్థం కావడం లేదు. గౌతమ్, నాకు ఇప్పుడే సీతను చూడాలని ఉందిరా అన్నాడు. రామ్, ఈ రాత్రి నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదురా. లేదురా, నా మనసు ఏదో కీడు చెబుతుందిరా. రామ్ గౌతమ్ మాట్లాడుకుంటూ హాల్లోకి రాగానే మైథిలి వాళ్ళకి ఎదురొస్తుంది. మైథిలిని ఆ సమయంలో చూసి రామ్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు. ఏంటి రామ్, నువ్వు నీ భార్య కోసం వెళ్తున్నట్టున్నావు కదా? అది నీకు అనవసరం. నాకే అవసరం రామ్, ఎందుకంటే నువ్వు నాకు కావాలి రామ్, నాకు మాత్రమే కావాలి. మైథిలి, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నా మనసులో సీతకు తప్ప మరొకరికి స్థానం లేదు. వీళ్ళ మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. చాలు ఆపురామ్, నువ్వేమో సీతని తప్ప మరొకరు వద్దు అంటావు, కానీ నీ సీత మాత్రం నిన్ను వదిలిపోయినా మరో నిమిషం మరొకరితో కులుకుతూ ఉంది అన్నది. మైథిలి అని రామ్ కోపంగా తనని లాగిపెట్టి కొడతాడు. ఏ కోపం వచ్చిందా? కావాలంటే చూడు నీ భార్యని అని రామ్కి కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. గౌతమ్, రోజులకి కుటుంబ సభ్యులకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ ఫొటోస్ ఏంటా అని రామ్ వాటిని చూస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు. రామ్ వాటిని చూడగానే అక్కడే సోఫాలో కూలబడిపోయాడు. గౌతమ్ రామ్ చేతిలో ఉన్న ఫొటోలు చూసి షాక్ అయి, రామ్ ఏంటి రామ్, నీ భార్య రాసలీలలు చూసి నోటమాట రావడం లేదా? మైథిలి, నోరుంది కదా అని నా బిడ్డను కూర్చి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని సుధా మైథిలిని కోప్పడుతుంది. నా పళ్ళు కాదు, మీరు రాలగొట్టాల్సింది, మీ కూతురివి అని మైథిలి ఆ ఫొటోస్ అన్నిటినీ తీసుకుపోయి అందరికీ ఇస్తుంది. అందరూ కూడా ఆ ఫొటోస్ని చూసి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. రోజీ అయితే ఆ ఫొటోస్ని చూసి అప్పటి వరకు ఉన్న సీత మీద కోపం ఇంకా పెరిగిపోయింది. గౌతమ్ ఆ ఫొటోస్ని చూసి షాక్ అయ్యి రామ్ని చూస్తూ, రామ్ ఏంటి రామ్, నీ భార్య గొప్పతనం చూసి మాటలు రావడం లేదా అన్నది. మైథిలి, అరవకండి గౌతమ్ గారు, మీ సీత ఎలాంటిదో ఈ ఫొటోస్ ఆధారం. రామ్, నువ్వు ఏం మాట్లాడవేంట్రా? రామ్ తన తలని కిందికి వేసుకొని ఉండిపోతాడు. ఆ ఫొటోస్ చూసిన అందరూ కూడా సీతని అలా చూసి బాధతో అసహించుకుంటూ ఉంటారు. ఆ ఫొటోస్ అన్నీ కూడా సీతా రాజేష్లవి. వాటిలో ఇద్దరు కూడా చనువుగా ఉంటూ దిగిన ఫొటోస్. ఏంటి రామ్, ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావా, లేక బజార్కి ఎక్కిన నీ భార్యనే తలుచుకుంటూ బతుకుతావా? మైథిలి అని అలా అనగానే రామ్ లేచి నిలబడి తన ముందుకొస్తాడు. చూడు మైథిలి, నువ్వు ఈ ఫొటోసే కాదు, నా సీత మరొకరితో నా ముందు ఉన్నా కూడా నేను తనని అనుమానించి నా మీద సీతకున్న ప్రేమని తక్కువ చేయలేను అని మైథిలి ముందే ఆ ఫొటోస్ అన్ని చింపి తన మీదకి విసురుతాడు. రామ్ చర్యకి అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. రామ్ ముందు కనిపిస్తుంది కదరా అని బామ్మ అంటుంది. ఏం కనిపిస్తుంది మీకు? నాకు మాత్రం నా సీత అంటే ఏంటో తెలుసు. ఒకరికి తన గురించి నిరూపించాల్సిన అవసరం నాకు లేదు అని మైథిలిని చూస్తాడు. రామ్ అలా చెప్పగానే బామ్మ, సుధా రామ్కి సీతపై గల ప్రేమకి సంతోషపడతారు. ప్రసాద్ కొడుకు రామ్ని చూసి గర్వపడతాడు. ఓహో, మీ సీతని ప్రతివత అంటారు అంతేగా? మైథిలి, తను మాత్రం మరొకరితో ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే చేసుకోలేను, నా మనసు సీతదేని అంటావు. ప్లీజ్ రామ్, నన్ను పెళ్లి చేసుకో. మైథిలి, నన్ను విసిగించుకో. నీ భార్య ఒక్కడితో తిరుగుతుందో లేక ఇంకా ఎంతమందిని మెయింటైన్ అని మైథిలి మాట పూర్తి కాకముందే గౌతమ్ తన చెంపపై కొట్టి, సీత ప్రేమని వేలెత్తి చూపే అర్హత కూడా నీకు లేదు. గౌతమ్ మాట్లాడకు అని గౌతమ్ కోపంగా మైథిలి వేలికి చూపిస్తూ చెబుతాడు.
గౌతంలో కోపాన్ని చూస్తున్న అందరూ కూడా తనని చూస్తూ ఉండిపోయారు. సీత గురించి నీకేం తెలుసని, తన క్యారెక్టర్ గురించి నువ్వు డిసైడ్ చేస్తున్నావు? నువ్వు సీతగా కాలి గోటికి కూడా సరిరావు. మైథిలి, ఆ రాముడైన సీతమ్మని బయట వారి కోసం అగ్ని పరీక్ష పెట్టాడే కానీ నా రామ్ సీత ప్రేమని నమ్ముతాడు, నీలాంటి చెప్పుడు మాటల్ని కాదు అని గౌతమ్ రామ్ని హక్ చేసుకుని ఏడుస్తాడు. గౌతమ్, ఏంట్రా ఇది? రామ్, నీకు ఒక నిజం చెప్పాలిరా, ఇంకా దీన్ని భరించడం నా వల్ల కావడం లేదురా. గౌతమ్ ఏం చెప్తున్నావురా? అవునరా, నీకు చెప్పకుండా నేను మన సీత గురించి ఒక నిజాన్ని దాచాన్రా. గౌతమ్, ఏంటిది చెప్పు. రామ్ జాహ్నవిలాగా వచ్చింది ఎవరో కాదురా, మన సీతరా. గౌతమ్ అలా చెప్పగానే అందరూ కూడా ముందు షాక్ అయిన తర్వాత సంతోషపడతారు. ఇన్ని రోజులు అందరికీ తను సీత అవునా కాదు అని ఉన్న డౌట్ కూడా క్లియర్గా తెలిసింది, వచ్చింది సీత అని. రామ్కి మాత్రం తన గుండె సంతోషం తట్టుకోలేక కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది. రామ్, నిజం రా, మనతో ఇన్ని రోజులు ఉన్నది మన సీత. తను ఇక్కడికి వచ్చింది మా అందరి కోసం కాదురా, కేవలం నీ కోసమే. గౌతమ్ అలా చెప్పగానే రామ్ గౌతమ్ కళ్ళలోకి చూస్తాడు. ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను మైథిలితో వేసిన పందెంలో గెలిపించాలని వచ్చిందిరా. రామ్ నవ్వుకుంటూ, నా సీత నా కోసం. అవునరా, తను మాత్రమే ఇక్కడి నుండి వెళ్ళిందిరా. తన మనసు ఎప్పుడూ ఇక్కడే నీ దగ్గరేరా. నీ గురించి ప్రతి విషయం తనకు తెలుసు. తను మనిషిగా నీకు దూరంగా ఉందే కానీ తన మనసు, తన ఆలోచనలన్నీ నీ చుట్టేరా. గౌతమ్ చెబుతూ ఉంటే అందరూ కూడా సీతని ఎంతగా అపార్థం చేసుకున్నామని బాధపడుతూ ఉంటారు. రోజీ అయితే తన స్నేహితురాల్ని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతుంది. రామ్కి మాత్రం వెంటనే సీతని చూడాలనిపిస్తుంది. రామ్ లేచి బయటికి వెళ్తూ ఉంటే, రామ్ ఎక్కడికి రా? ఇంకెక్కడికి రా, నా సీత దగ్గరికి. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను తనకి దూరంగా ఉండలేను అని రామ్ చెప్పగానే గౌతమ్ ఏడుస్తూ, రామ్ తను లేదురా. అంటే తను మళ్ళీ వెళ్ళిపోయిందిరా. గౌతమ్ అలా చెప్పగానే రామ్కి ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. గౌతమ్, నా సీత. అవునరా, తను వెళ్ళిపోయింది. తను మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్పగానే రామ్ గుండె పగిలిపోయింది. కానీ ఎందుకురా తను మళ్ళీ వెళ్ళిపోయింది, నా రామ్ని వదిలిపెట్టి అని బామ్మ రామ్ని పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది. ఇంకెందుకు, మళ్ళీ ఆ రాజేష్ దగ్గరికి వెళ్ళింది. కాదు, ఈ గౌతమే దగ్గరుండి మరీ పంపించాడు అని మైథిలి చెప్పగానే అందరూ కూడా గౌతమ్ని చూస్తారు. గౌతమ్ తలని కిందికి వేసుకుని ఉంటాడు. రోజీ గౌతమ్ని చూస్తూ, గౌతమ్, మైథిలి చెప్పింది నిజమా? రోజీ అడిగినా కూడా తను మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. గౌతమ్, అడిగేది నిన్నే, చెప్పు అని రామ్ గౌతమ్ షార్ట్ కాలర్ని పట్టుకుని అడుగుతాడు. నేను చెప్పలేను రామ్, సీతకి మాటిచ్చాన్రా. సీతకి మాటిచ్చావా? ఏమని? ఎట్టి పరిస్థితుల్లో నీకు తనను గురించి నిజం చెప్పను అని. గౌతమ్ అలా చెప్పగానే రామ్, నిజమా? ఏంటది? చెప్పలేను రామ్. గౌతమ్, నా కోపాన్ని పరీక్షించాలని చూడకు. నువ్వు ఎంతగా అడిగినా నేను చెప్పను. గౌతమ్, నన్ను క్షమించు రామ్, కానీ ఇప్పుడు నీకు ఒక విషయం మాత్రమే చెప్పగలను. రామ్ ఏంటి అన్నట్టు చూస్తాడు. తను మరో గంటలో తిరిగి వెళ్ళిపోతుంది. తనని ఆపాలి అనుకుంటే నీకున్న సమయం 1 గంట మాత్రమే. రామ్, తనకి ఫ్లైట్ మరో గంటలో ఉంది అని గౌతమ్ రామ్తో చెప్తాడు. గౌతమ్ చెప్పడం ఆలస్యం. రామ్ వెంటనే బయలుదేరతాడు. రామ్తో పాటు గౌతమ్, ప్రసాదులు బయలుదేరతారు. రామ్ వెళ్తున్న వేగానికి ఇద్దరూ కూడా భయపడిపోతారు. రామ్, మెల్లగా రా. లేదు నాన్న, నేను తనని మళ్ళీ దూరం చేసుకోనని గౌతమ్ని చూస్తూ వేగంగా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. పార్కింగ్లో కార్ పెట్టడం ఆలస్యం. రామ్ పరుగు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. రామ్ అంతటా చూస్తూ కంగారుగా సీతని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. రామ్కి కంగారులో ఏడుపు వచ్చేస్తుంది. తన కన్నీటిని తుడుచుకుంటూ ముందుకు చూసేసరికి సీత మౌనంగా ఒక చైర్లో కూర్చునుంది. సీతని చూసిన సంతోషంలో రామ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సీత ముందు నిలబడతాడు. తల కిందికి వేసుకుని ఉన్న సీత తన ముందు చూసుకుంటూ పైకి చూసేసరికి రామ్ ఏడుస్తూ సీతని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా సీత కూడా రామ్ని చూసేసరికి తన బాధని ఆపుకోలేక రామ్ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది. రామ్ కూడా సీతని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, సీత, మళ్ళీ నన్ను ఒంటరివాణ్ణి చేయకు అని చెబుతూనే సీతని చూస్తూ ఉంటాడు. వీళ్ళనిలా చూసిన గౌతమ్, ప్రసాద్ ఏడుస్తూ వారి ప్రేమని చూస్తూ ఉన్నారు. బావా అని రామ్ని పిలుస్తూ సీత రామ్ నుదుటి మీద ముద్దు పెడుతుంటే అప్పుడే అక్కడికి రాజేష్ వస్తాడు. వీళ్ళని అలా చూసి సీత చేతిని మాత్రం పట్టుకొని, రా సీత, టైం అవుతుంది అన్నాడు. రాజేష్ సీత చేతిని పట్టుకోగానే రామ్ కోపంతో రాజేష్ని కొడతాడు. బావా ఆగు అని సీత రామ్ని పట్టుకుంటుంది. సీత, నన్ను వదులు. రామ్ ఆగు అని రాజేష్ రామ్ చేతిని పట్టుకుంటాడు.
ఏంట్రా ఆగేది? నా సీతని నా నుండి తీసుకుపోవడానికి నువ్వెవరివిరా అని రామ్ రాజేష్ని కొడుతూ ఉన్నాడు. రాజేష్ ఎంత చెప్పినా వినడం లేదు. రామ్ రాజేష్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటే అక్కడ సిబ్బంది వచ్చి వాళ్ళని విడగొడతారు. పదా సీత, ఇక నుండి నిన్ను నా దగ్గర నుండి ఎవరూ విడదీయలేరు అని రాజేష్ని చూస్తూ రామ్ సీత చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు. నేను నీ దగ్గర నుండి సీతని దూరం చేయడం ఏంట్రా? ఆ దేవుడే రాసి పెట్టాడ్రా, నీకు సీతకి దూరం తప్పదు. రాజేష్ అలా చెప్పగానే రామ్ వెనక్కి తిరిగి తనను చూస్తాడు. రామ్ తనని చూడగానే, అవునరా సీత ఎన్నో రోజులు నీతో ఉండలేంద్రా, నీతోనే కాదు ఈ భూమి మీదనే ఉండదురా, తనకి బ్రెయిన్ క్యాన్సర్. కేవలం నీ పనికి మాలిన పందెం వల్లే తన ట్రీట్మెంట్ని వదిలేసి నిన్ను గెలిపించడం కోసం వచ్చిందిరా ఆ పిచ్చిది. రాజేష్ అలా చెప్పగానే రామ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సీతను చూస్తాడు. అప్పటికే సీత తన తలని పట్టుకుని తిరిగి పడిపోతుంది. అలా పడిపోతున్న సీతని రామ్ పట్టుకోగానే బావా అంటూ సీత రామ్ కళ్ళలోకి చూస్తూ తన కళ్ళు వాల్చేస్తుంది. రామ్కి ఎవరితో మాట్లాడాలని లేదు. మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ అందరికీ కూడా తెలిసింది సీత గురించి. అందరూ కూడా ఏడుస్తూ సీత పరిస్థితి తలుచుకొని ఏడుస్తూ ఉండిపోయారు. ఐసీయూలో సీతకి ట్రీట్మెంట్ జరుగుతుంది. గౌతమ్ రామ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్, రాజేష్ ఎక్కడా? అప్పుడే గౌతమ్ పక్కకి చూస్తాడు. రాజేష్ హాస్పిటల్ కిటికీలో నుండి బయటకు చూస్తూ తన కన్నీటిని దిగమింగుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాజేష్ దగ్గరికి వెళ్ళి తన వెనుకగా నిలబడి భుజం మీద చేతిని వేస్తాడు. రాజేష్ వెనక్కి తిరిగి రామ్ని చూడగానే వెంటనే ఆలస్యం చేయకుండా తనని చెంపపై లాగిపెట్టి ఒకటి కొడతాడు. రాజేష్ అని గౌతమ్ ముందుకి రాబోతాడు. వద్దు అని రామ్ తనకి చేతిని చూపిస్తాడు. రాజేష్ వెంటనే తన షర్ట్ కాలర్ పట్టుకొని, ఏరా నువ్వే ఉన్నావా పెద్ద ప్రేమికునివి? ఏంట్రా ఈ ప్రేమలో ఉన్న గొప్ప? నీ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రావాల్సిన అవసరం తనకేంటిరా? నేను చెబుతూనే ఉన్నా, నువ్వు పందెంలో ఓడినా తన ప్రేమ ఓడిపోయినట్టు కాదని. కానీ తను ఏమన్నదో తెలుసా? నా బావ తన పందెంలో ఓడిపోతే నేను నా ప్రేమలో ఓడిపోయినట్టే అని నన్ను ఒప్పించి ఇక్కడికి వచ్చింది. కానీ నేను తను వస్తాను అంటే ఒప్పుకోలేదు. నాతో 3 నెలలు టైం తీసుకొని మళ్ళీ ట్రీట్మెంట్కి వస్తానని నీ దగ్గరికి వచ్చింది. కానీ సీత పరిస్థితి మన చేతి దాటిపోయింది రామ్ అని అనుకుంటూ రాజేష్ కిందికి కూర్చుంటూ రామ్ కాళ్ళపై పడిపోతాడు. రాజేష్, ఏంట్రా ఇది? నన్ను క్షమిస్తావా? రామ్ ఆశ్చర్యంగా రాజేష్ కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. మిగిలిన అందరూ కూడా రాజేష్ ఏం చెబుతాడా అని చూస్తూ ఉన్నారు. రామ్ నువ్వు సీతని పెళ్లి చేసుకున్నప్పుడు తనకి మాధవ్ యాక్సిడెంట్ ఫొటోస్ పంపింది నేనేరా? వాట్? అవును, సీతకి ఆ ఫొటోస్ పంపి మిమ్మల్ని విడదీయాలనుకున్నా. రాజేష్, అవునరా, కాలేజీలో నన్ను అందరి ముందు కొట్టావని నీ మీద పగ పెంచుకొని ఎలాగైనా నీకు సీతని దూరం చేసి నువ్వు మానసికంగా బాధని అనుభవించాలని డిసైడ్ అయ్యాన్రా. కానీ ఆ మాధవ్ చనిపోవడానికి కారణం తన అత్యాశ అని తెలుసుకున్నాను. అంటే నువ్వేం చెబుతున్నావు రాజేష్ అని హరి ప్రసాదులు అడుగుతారు. అంటే మాధవ్ చనిపోవడం వల్ల పెళ్లి మండపానికి రాలేకపోయాడా? నాన్న, మావయ్య జరిగిపోయింది గురించి ఎందుకు అని రామ్ వాళ్ళతో అంటాడు. నువ్వు ఆగు రామ్, చెప్పు రాజేష్, అసలు ఆ రోజు మాధవ్ ఎందుకు పెళ్లి మండపానికి సమయానికి రాలేదు? తనకి యాక్సిడెంట్ ఎందుకైంది అని ప్రసాద్ రాజేష్ని నిలదీశాడు. నన్ను చెప్పనివ్వు. రాజేష్, ఇంకా చాలరా, అటు సీత ఇటు నువ్వు ఇంకా ఎవరి కోసం నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు. అంకుల్, మాధవ్ సీతల పెళ్లి రోజు మాధవ్ ఆఫీస్ వర్క్ అని వెళ్ళింది ఆఫీస్కి కాదు. వాళ్ళ బాస్ కూతురు తనని పెళ్లి చేసుకోమని అడిగితే తనని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ సీత ఏమైపోతుందో అన్న ఆలోచన కూడా తనకి లేదు. అంతేకాదు అప్పుడే సీతని పెళ్లి చేసుకోనని మీకు ఫోన్ చేసి కూడా చెప్పాడు. అవును అని హరి అంటాడు. విషయం తెలుసుకున్న రామ్ వెళ్ళేసరికి తను రామ్తో మొండిగా వాదించి సీతని పెళ్లి చేసుకోనని, ఆస్తిలో తన బాస్ కూతురే గొప్పది, అందుకే నేను తననే పెళ్లి చేసుకుంటానని వాదించాడు. మరి ఇదంతా నీకెలా తెలుసు అని ప్రసాద్ రాజేష్ని ప్రశ్నిస్తాడు. రాజేష్ తల వంచుకొని రామ్ మీద ఉన్న కోపంతో నేనే సీత పెళ్లి ఎలాగైనా ఆపి రామ్ని బాధ పెట్టాలనుకున్నా. ఎందుకంటే రామ్కి తనకన్నా సీతకి ఏమైనా అయితే తట్టుకోలేడు, అది నాకు తెలుసు. అందుకే వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని రామ్ని ఫాలో అయ్యాను. రామ్ మాధవ్తో వారించిందంతా వీడియో తీశాను. మాధవ్ తన బాస్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేప్పుడే రామ్ మాధవ్ కాలు కూడా పట్టుకున్నాడు, సీత ప్రేమని మోసం చేయొద్దని. కానీ మాధవ్ వినిపించుకోలేదు. హరి, సుధా రామ్ చేసిన పనికి తనని చూస్తూ ఏడుస్తారు. రామ్ని నెట్టేసి తన బైక్ మీద వెళ్ళేటప్పుడు మాధవ్కి యాక్సిడెంట్ అయింది. అప్పుడే రామ్ తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు.
నేను రామ్ మీద కోపంతో వాటిని అన్ని ఫోటోలు తీసి సీతకి రామ్తో పెళ్ళైన మరునాడే తన ఫోన్కి పంపించాను. అప్పటి నుండి సీత రామ్ని ద్వేషిస్తూ ఉంది. ఇదంతా తెలుసుకుని నేను చాలా సంతోషపడేవాణ్ణి. కానీ నేను కాలేజీలో తన భార్యని ఒక మాట అన్నానని నన్ను కొట్టాడు. అంతే, అప్పుడే అనుకున్న రామ్ని చంపేయాలని. అందరూ కూడా షాక్ అయి రాజేష్ని చూస్తారు. అవును, అనుకున్నాను ఎలాగైనా రామ్ని చంపేయాలని. కానీ మాధవ్, తనకి అంతగా అన్యాయం చేసిన రామ్ మాత్రం తన కుటుంబాన్ని ఆదుకున్నాడు. మాధవ్ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేయించి వాళ్ళకి కొడుకుగా అన్ని బాధ్యతలు నిర్వర్తించాడు. మాధవ్కి కొరివి కూడా రామే పెట్టాడు. ఇవి ఏమీ తెలియని సీత రామ్ని పురుగులా చూస్తుంది. కానీ రామ్ ఏ రోజు తనని ఇబ్బంది పెట్టలేదు. ఇవన్నీ నాకు తెలిసి అప్పుడే నేను రామ్ని ఎంతగా అపార్థం చేసుకున్నానని అర్థమైంది. చాలా బాధపడ్డాను. రామ్కి మనసులోనే చాలాసార్లు క్షమాపణలు చెప్పుకున్నాను. ఒకరోజు సీత మాధవ్ అమ్మగారిని కలిసింది. అప్పుడే సీతకి అన్ని విషయాలు తెలిసి తను ఎంతగా రామ్ని బాధ పెట్టింది తలుచుకుని ఏడుస్తూ రోడ్డు మీద వస్తూ ఉంటే నా కారుకి అడ్డం వచ్చింది. కొద్దిగా దెబ్బలు తగిలాయి. అప్పుడే నేను సీతని చూసింది. వెంటనే తనని నాకు తెలిసిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన బాబాయ్ సీత రిపోర్ట్లో ఏదో అనుమానం వచ్చి తనకి స్కానింగ్ చేయించాడు. అప్పుడే సీతకి బ్రెయిన్ క్యాన్సర్ అని, అది కూడా 3rd స్టేజ్లో ఉందని చెప్పాడు. నాకు ఈ విషయం సీతకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏది ఏమైనా చెప్పక తప్పదని సీతకి ఈ విషయం చెప్పాను. తను ఆ రోజు ఎంతగా ఏడ్చిందో నాకు తెలుసు. తన బాధ కేవలం తన వల్ల రామ్ జీవితం ప్రశ్నగా ఉండొద్దని. అందుకే రామ్కి మళ్ళీ పెళ్లి చేయాలని మీతో గొడవ పెట్టుకుంది. రాజేష్ చెప్పేది వింటూ అందరూ కూడా జరిగిన విషయం తలుచుకుని ఏడుస్తూ ఉన్నారు. రామ్ మాత్రం సీతకి తనపై గల ప్రేమ మాత్రమే తెలుస్తుంది. మీరు ఇంటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత కూడా నేను సీతకి ఫోన్ చేసి రామ్కి విషయం చెప్పమని ఎంతగానో చెప్పాను. కానీ తను బావకి విషయం చెప్పిన ఆపరేషన్ తర్వాత నేను బతకకపోతే పిచ్చివాడవుతాడని నన్ను కూడా చెప్పనివ్వలేదు. ఏమనుకుందో ఒకరోజు ఫోన్ చేసి నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని, కాకపోతే దూరంగా వేరే ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇప్పించే ఏర్పాటు చేయమని, నన్ను ఒక అన్నలా భావించి ఈ చెల్లికి సహాయం చేయమని బ్రతిమలాడింది. అందుకే లండన్లో మా బాబాయ్కి తెలిసిన రిలేటివ్ ఉండడం వల్ల నేను సీతను తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. నేను రామ్ విషయంలో చేసిన పొరపాటుకి నా తప్పుని సరిదిద్దుకోవడానికి సీతని నా చెల్లిలా తనకి సహాయంగా ఉన్నాను. కానీ రామ్ మీద బాధతో ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియోథెరపీలకి తను తట్టుకునేది కాదు. అందుకే ట్రీట్మెంట్ కూడా చాలా నెమ్మదిగా జరిగేది. డాక్టర్స్ చెప్పారు తను మానసికంగా బలంగా లేదని. రోజు మనం ఎంత ప్రయత్నించినా వృధా అని. నాకు అప్పుడే అర్థమైంది తను మానసికంగా బలంగా ఉండాలంటే రామ్ తనతో ఉండాలని. అందుకే నేను రామ్ని కలిసి విషయం చెప్పాలనుకున్నాను. మేము బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ మాకు గౌతమ్ ఆఫీస్ వర్క్ మీద వచ్చినప్పుడు కనిపించాడు. అప్పుడు గౌతమ్ సీతని నిలదీయడం వల్ల తను గౌతమ్ దగ్గర మాట తీసుకుని నిజం చెప్పింది. అప్పుడే ఈ ఇడియట్ రామ్ మైథిలితో వేసిన పందెం గురించి చెప్పాడు. అంతే. అప్పటి వరకు రామ్ ఆలోచనలే ఉన్న సీత తన బావ ప్రేమని గెలిపించాలని ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా కొన్ని రోజులని చెప్పి నీ దగ్గరికి వచ్చింది. మీ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న అగర్వాల్ మా నాన్న ఫ్రెండ్ కాబట్టి సీత పరిస్థితి చెప్పిన తర్వాత తన వంతుగా సీతని కొన్ని రోజుల పాటు ఆఫీస్కి పంపడానికి ఒప్పుకున్నారు. అందుకే సీత ఆయన కూతురుగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన విషయం పూర్తిగా మర్చిపోయింది. ముందు ఫోన్ చేసేది, కానీ నేను రమ్మనేసరికి ఫోన్ చేయడం కూడా మానేసింది. అందుకే తనని బలవంతంగా ఆయన తీసుకుని పోయి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఇక్కడికి వచ్చాను అని రాజేష్ జరిగిన విషయం అంతా అందరికీ చెబుతాడు. అందరూ కూడా సీత పడిన మానసిక వేదన తెలిసిన చాలా ఏడుస్తారు. సుధా అయితే నేను ఎన్నోసార్లు నా బిడ్డ చనిపోయిందని శాపనార్థాలు పెట్టాను, అవే నా బిడ్డనిలా అంటూ హరిని పట్టుకుని ఏడుస్తుంది. రాజేష్ దగ్గరికి వెళ్ళి, రాజేష్ నేను నా బావగా ఒప్పుకోలేదు, కేవలం సీత నా చెల్లి అంతే అంటాడు. తన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే రామ్ చిన్నగా నవ్వుతూ రాజేష్ని హక్ చేసుకుని ఏడుస్తూ, చాలా థ్యాంక్స్ రా, నా సీతకి ఇన్ని రోజులు ఒక అన్నగా తోడుగా ఉన్నందుకు. అది నా బాధ్యత. సీతతో నాకు ఆ దేవుడు ఏర్పరిచిన బంధం రా. రామ్ సీతని కాపాడుకోవాలిరా. తనకి వెంటనే సర్జరీ చేయాలి. సీత ఎక్కడికి వెళ్ళదురా. తను వెళ్ళినా నేను వెళ్ళనివ్వను. ఇప్పటితో రాజేష్ దాచిన విషయాలన్నీ చెప్పేశాడు. ఇక మిగిలింది సీత రామ్తో చెప్పే నిజాలు. చూద్దాం తను ఏం చెబుతుందో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.